యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపరక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః. వంశీభూషితకరాన్ నవనీరదాభాతు పీతాంబరాభాతు అరుణబింబఫలాధరోస్తాతు పూర్ణందు సుందరముఖాదు అరవిందనేత్రాతు కృష్ణాత్ పరం కిమపి తత్వం అహం న జానే అహం న జానే కృష్ణాత్ పరం కిమపి తత్వం అహం న జానే. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాతు పీతాంబరాభాతు అరుణబింబఫలాధరోస్తాతు పూర్ణందు సుందరముఖారవిందనేత్రాతు కృష్ణాత్ పరం తత్వం కిమపి అహం న జానే. కరుణారసమూర్తి అయిన పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్య పాదాంబుజాతాలకు వినయపూర్వకంగా నమస్సుమాంజల సమర్పణం చేస్తూ పవిత్రమైన భగవద్గీత మహాయోగ శాస్త్రములోని 12వ అధ్యాయం భక్తి యోగ విశేషాలను గురించి సంగ్రహంగా కొన్ని నిమిషాలు శ్రవణం చేసి పునీతులమగుటకు ప్రయత్నించముగా. గీత సుగీత అంటూ గానం చేయబడింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మహాసంగ్రామ రంగస్థలంలో పార్థుని నిమిత్త మాత్రంగా ఉంచుకొని సమస్తమైన ఉపనిషత్తుల యొక్క దివ్య సందేశాన్ని మధురంగా మంజురంగా మహనీయంగా కమనీయంగా రమణీయంగా గానం చేశాడు పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మ. అట్టి పరమ పవిత్రమైన భగవద్గీత యోగ శాస్త్రంలో 12వ అధ్యాయమైన భక్తి యోగము మరింత శ్రేష్టమైనదంటూ పెద్దల యొక్క వాక్యం. భగవద్గీత యోగ శాస్త్రం భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రధానంగా 4 సూత్రములు, 4 పదములు, 4 ప్రణాళికలు, 4 పద్ధతులు, 4 యోగములు ఏర్పాటు చేసిందని పెద్దల యొక్క వాక్యం. 1 కర్మయోగం, 2వది జ్ఞానయోగం, 3వది ధ్యాన యోగం, 4వది భక్తి యోగం. ఈ 4 యోగములలో భక్తి యోగము సర్వశ్రేష్టమైందని పెద్దలు చెబుతూ ఉంటారు. భక్తి యోగము ద్వారా సామాన్య మానవుడు కూడా భగవంతుని తేలికగా పొందవచ్చునని భగవద్గీతలో భగవానుడు అనేక తావుల్లో గానం చేసి ఉన్న కారణం చేత భక్తి యోగము సర్వశ్రేష్టమైందంటూ పెద్దలు చెబుతారు. గీతలో భగవానుడు అనేక తావులలో ఈ విశేషాన్ని చెప్పాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్పదః అంటూ 18వ అధ్యాయంలో భక్తి ద్వారానే నేను ఎటువంటి వాడను, నా శక్తి ఎటువంటిదో, నా యొక్క దౌరంధర్య విశేషాలు ఎటువంటివో సంపూర్ణంగా తెలుసుకునేటటువంటి శక్తి కలుగుతుంది అని చెప్పి భగవంతుని యొక్క వాణి. పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యస్త్వదన్యయా అంటూ 8వ అధ్యాయంలో మరల భగవానుడు భక్తి యొక్క విశేషాన్ని గురించి మరింత మధురంగా గానం చేశాడు. మరియు విశ్వరూపాన్ని చూపించిన అనంతరం భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పార్థసారథి పార్థునకు ఈ రీతిగా ప్రబోధం చేసిన సన్నివేశం మనం శ్రవణం చేస్తూ ఉంటాం. భక్త్యా త్వదన్యయా శక్యః అహం ఏవం విధార్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్తి యొక్క విశేషం చేతనే నా యొక్క స్వరూపమంతా పూర్తిగా గోచరిస్తుంది. జ్ఞాతుం నన్ను గురించి తెలుసుకోవాలన్నా భక్తియే సాధనం. ద్రష్టించ
నా యొక్క స్వరూపాన్ని అనగా నిర్గుణ నిరాకారము మరియు సగుణ సాకారాన్ని తెలుసుకోవాలన్నా భక్తియే సాధనం. ప్రవేశించ నాలో ప్రవేశించాలనే కోరిక నీకు ఉన్నప్పటికీ కూడా భక్తి యోగమే మహాసాధనం అంటూ గీతాచార్యుడు పదే పదే హెచ్చరిక చేస్తాడు. భక్తి యోగే నమాం, భక్తి యోగము ద్వారా నన్ను ఉపాసన చెయ్యి అని భగవంతుడు పదే పదే హెచ్చరిక చేస్తాడు. ఈ రీతిగా పవిత్రమైనటువంటి భగవద్గీత యోగ శాస్త్రంలో భక్తి యోగము సర్వశ్రేష్టమైన యోగంగా పెద్దలైన వ్యాఖ్యానకారులు గానం చేసి ఉన్నారు. అయితే భక్తి అంటే ఏమిటి? భక్తి యొక్క స్వరూపం ఏమిటి? దాని నిత్య దైనందిన జీవితంలో ఎట్లా అనుష్ఠానం చేయాలి? భక్తుడు ఏ ఏ గుణగణాలు కలిగి ఉండాలి అన్న విశేషాలన్నీ సంపూర్ణంగా కూలంకషంగా భగవానుడు మధురాతి మధురంగా ఈ అధ్యాయంలో గానం చేస్తున్న కారణం చేత భక్తి యోగము మధురమైన అధ్యాయం అంటూ పెద్దలు చెబుతారు. అందువలనే భగవద్గీత అంతా సంపూర్ణంగా పారాయణం చేయడానికి అవకాశం ఉన్నా లేకపోయినప్పటికీ చాలామంది భక్తులు ముఖ్యంగా 12వ అధ్యాయాన్ని ప్రతిదినము పారాయణ చేయడం సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. మరొక గొప్ప సాంప్రదాయం ఉంది ఈ అధ్యాయాన్ని గురించి. సాధారణంగా భగవద్గీతను పారాయణం చేసేవారు ప్రథమ అధ్యాయమే విషాదయోగంతో ప్రారంభం చేయడం కద్దు. కానీ కొందరు అంటారు కదా, విషాదంతో ప్రారంభం మంచిది కాదేమో కనుక 12వ అధ్యాయమైన భక్తి యోగంతో గీత యొక్క పారాయణం ప్రారంభం చేసి 11వ అధ్యాయమైన విశ్వరూపంతో పరిపూర్ణం చేద్దాము అని ఒక సాంప్రదాయం కూడా భారతదేశంలో ఆచరణలో ఉంది. దీని సారాంశం ఏమిటంటే భక్తి యోగం అంత శ్రేష్టమైనది అర్థం. మంగళప్రదమైన అధ్యాయంగా పెద్దలు చెబుతారు. పూజ్యుడైన బాబూజీ తను జీవించున్నంతకాలము ప్రతిరోజు ఈ భక్తి యోగాన్ని తప్పనిసరిగా విధిగా తెల్లవారుజామునే లేచి పారాయణం చేసేవాడు. ఆయన అనేవారు కదా, I advise every one of you to begin the day with the early morning recitation of Srimad Bhagavad Gita, not with a critical view, but with full faith and devotion. If thus approached, she will grant you what you desire. అని జాతిపిత గానం చేసి మానవ కోటికి గీత యొక్క మహత్తరమైన విశేషాన్ని తెలియజేశాడు. ఆయన అన్నారు కదా, నా యొక్క సలహా ఇది మానవ జాతికి. సమస్త మానవుడు తమ యొక్క దినచర్యను ప్రారంభం చేయడానికి పూర్వం గీతను పారాయణ చేయండి. గీతా పారాయణతో నీ నిత్య దైనందిన జీవితాన్ని ప్రారంభం చేయవలసింది. అయితే ఒక్క విషయం, విమర్శనాత్మక దృష్టితో కాదు, భగవంతుణ్ణి విమర్శించే శక్తి నీకెక్కడ ఉన్నది. కావున పూర్ణమైన శరణాగతి భావంతో భక్తి తత్వంతో ఆ గీతను నువ్వు పారాయణం చేయవలసింది. ఆ రీతిగా నీవు దాన్ని పారాయణం చేస్తే ఆ గీతామాత నీవు ఏది కోరితే దాన్నే ప్రసాదిస్తుంది. కారణం శ్రీమద్భగవద్గీత కల్పవృక్షము కామధేనువు చింతామణి అంటూ భగవంతుడే దీన్ని గానం చేశాడు. అట్టి పరమ పవిత్రమైన భగవద్గీతలో 12వ అధ్యాయం మధురాత్మకమైన అధ్యాయంగా చెప్పిన కారణం చేత ప్రతిరోజు వేల కొలది లక్షల కొలది సాధకులు దీన్ని పారాయణం చేస్తారు, నిత్య జీవితంలో అనుష్ఠానం చేస్తూ ఉంటారు. పూజ్యుడైన వినోబా భావే గీతా వ్యాఖ్యానం రాస్తూ ఈ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ విధంగా గానం చేస్తాడు. భగవద్గీత పరమ పవిత్రమైన గంగా నది వంటిదయ్యా, ఒక ఉపమానం చెబుతాను విను అన్నాడు ఆయన. గంగా నది హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ముత్తోంది. నృత్యం చేస్తూ గంగా తరంగిణి హిమాలయాలలో ప్రవహించి హరిద్వార సమీప ప్రాంతంలో మైదానంలోకి దుమికి ప్రశాంతంగా మంద గమనం చేసుకుంటూ భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తూ కలకత్తా సమీపంలో సాగరంలో లీనమైపోయింది. కొన్ని వందల మైళ్ళు దూరం ప్రవహించింది గంగా తరంగిణి. ఆ పవిత్ర గంగా నదీ తీరాన ఎక్కడ ఏ ప్రాంతంలో నువ్వు ఏ గట్టున స్నానం చేసినప్పటికీ గంగా స్నాన ఫలం లభిస్తుంది కదా. అయితే పవిత్రమైన ఆ గంగా నదీ తీరాన కొన్ని క్షేత్రములు ఉన్నాయి. హరిద్వార ఉన్నది, ఋషికేశ్,
మరియు ప్రయాగ, కాశీ ఇటువంటి పుణ్యక్షేత్రాలలో గంగ యొక్క స్నానానికి మరింత విలువ కలిగింది. ఎక్కడ స్నానం చేసినప్పటికీ గంగా స్నాన ఫలం లభించిన ఇటువంటి క్షేత్రాలలో స్నానం చేసినప్పుడు దాని యొక్క ఫలం అనంతంగా మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం మనకి చెప్తుంది. అందులో ప్రయాగ క్షేత్రరాజ్యం, గంగానదీ తీరానున్న అన్ని క్షేత్రాలలో ప్రయాగ క్షేత్రరాజ్యం కాబట్టి ప్రయాగ క్షేత్రంలో గంగా స్నానం మరింత విలువైంది అని చెప్పి భావిస్తాం. అది ఏ రీతిగా పవిత్రమైన భగవద్గీత గంగానదీ తీరాన 18 స్నాన ఘట్టాలు ఉన్నాయన్నాడు ఆ వ్యాఖ్యానకర్త. ఏ ఘట్టంలో నువ్వు స్నానం చేసినప్పటికీ గీత గంగోదక స్నాన మహాఫలము అనివార్యంగా తప్పనిసరిగా లభించి తీరుతుంది. అయితే ఈ 12వ అధ్యాయం ఉన్నది ఇది క్షేత్రరాజమైన ప్రయాగ వంటిది అని చెప్పి ఆ వ్యాఖ్యానకర్త భావించాడు. క్షేత్రరాజమైన ప్రయాగలో ఎంత అనంతఫలం గంగా స్నానం వల్ల లభిస్తుందో అటువంటి మహోత్తమ మహాఫలం భగవద్గీత 12వ అధ్యాయం యొక్క పారాయణ వల్ల, జపం వల్ల, చింతనం వల్ల, ధ్యానం వల్ల, అనుష్ఠానం వల్ల లభిస్తుంది అని చెప్పి ఆ వ్యాఖ్యానకర్త పేర్కొంటాడు. 700 పుణ్యశ్లోకాల గల సుందరమైనటువంటి పవిత్రమైన గ్రంథరాజ్యం భగవద్గీత. ప్రతి శ్లోకం ఒక మహామంత్రమే కనుక ఏ ఒక్క మంత్రాన్ని నువ్వు ఉపాసన చేసినప్పటికీ ఉత్తమగతిని పొందుతాడు. అయితే దాని విశేషం ఏమంటే 12వ అధ్యాయము విశేషమైన రసవత్తరమైంది. భగవంతుడు అంటాడు, ఏతు ధర్మ్యామృతమిదం అన్నాడు. ఇది అమృత స్వరూపం రా అన్నాడు భగవంతుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతి. నాచే చెప్పబడినటువంటిది ఈ ధర్మస్వరూపమైనది, అవ్యయమైనదయ్యా ఈ జ్ఞానామృతం అంటూ భగవంతుని యొక్క వాక్యం. అట్టి పరపవిత్రమైన భగవద్గీత యోగశాస్త్రంలోని ఈ 12వ అధ్యాయాన్ని సంగ్రహంగా అందరి విశేషాలను వ్యాఖ్యానకర్తలు ఏ రీతిగా గానం చేశారో కొద్దిగా శ్రవణం చేసి పుణ్యతులను కూడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని అధ్యాయాలను చిన్నదైన అధ్యాయం ఇది. 12వ అధ్యాయం 20 శ్లోకాలు ఉంటాయి. భగవానుడు విష్ణు రూపాన్ని చూపించిన తరువాత పాత్రకు సందేహం కలిగింది. ఆ సందేహంతో కూడుకున్నటువంటి ప్రశ్నతో ప్రారంభమవుతోంది ఈ అధ్యాయం. ఇది ఒక విశేషం. అనంతమైన విశ్వరూపాన్ని చూసి పరమాశ్చర్యాన్ని పొందిపోయాడు. అనేక వక్త్రనయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్య అనేకోద్యదాయుధం, దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం అంటూ గానం చేయబడింది విశ్వరూపాన్ని గురించి. అటువంటి విశ్వరూపాన్ని చూచిన తర్వాత కలిగినటువంటి సందేహాస్పదమైన భావంతో ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా రసవత్తరమైనటువంటి ఈ భక్తి అమృతం వర్షించింది. ఆ ప్రశ్న ఇది. అర్జునోవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః అంటూ పార్థుడు ప్రశ్న వేస్తాడు భగవంతుడు. ఓ భగవంతుడా, నీ యొక్క మనోహరమైన విరాట్ స్వరూపాన్ని చూపించావు. నేను ఆనంద సాగరం యొక్క ప్రోత్తుంగ తరంగ మాలికలలో వలలాడినాను. అయితే నాకు సందేహం కలుగుతోంది. ఏ విధంగా నిన్ను ఉపాసన చేయాలో నాకు అర్థం కావటం లేదు. నీవు సగుణ సాకారాల గురించి లోగా అభివర్ణనం చేశావు, మరియు నిర్గుణ నిరాకారాన్ని గురించి కూడా ఉపదేశం చేశావు. ఈ రెండు మంచివే కావచ్చు. కారణం నీ యొక్క వాక్కు నుండి వెలుపడినటువంటి దివ్య సూక్తులు కనుక. అయితే నా సందేహం ఏమంటావా, ఈ సగుణంలో, ఈ నిర్గుణంలో, ఈ సాకారంలో, నిరాకారంలో దేని ఉపాసన చేస్తే సాధకులు త్వరగాను, వేగంగాను, తేలికగాను పరమ పవిత్రమైన